నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాసేపు కిందట మాజీ జనసైనికుడు తాజా వైఎస్సీపీ నాయకుడు పోతిన మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ఇప్పుడు చూశాను. ఆయన ఏదో చాలాసేపు మాట్లాడాడు వీడియో. అంతసేపు సోది మనకు అవసరం లేదు. ఆయన సోది 2 పాయింట్లు నేను అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే చాలు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బట్టలు నొక్కాడంట. ఓకే, ప్రేమ ఉంది. ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేవాడు కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసినంత ఫేక్ డ్రామాలు, ప్రజల డబ్బులు ప్రజలు పంచడము, మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు పంచారని ప్రజలు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు. ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంట జగన్మోహన్ రెడ్డి దగ్గర, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట. ఒకటి అడుగుతుంది, ఏం ట్యూషన్ నేర్చుకోవాలైనా? బాబాయ్ నటి చంపేయాలి, బాత్రూంలో చంపాలా, బెడ్రూమ్లో చంపాలా, బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకొని తిరగాలి, అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి, ఇవి నేర్చుకోవాలా? ట్యూషన్ నేర్చుకోవాలంటావు? అది ఏం నేర్చుకోవాలి చెప్తే నేర్చుకొని చూద్దాం. ఇన్ని రోజులు 175 చెప్తున్నారు, ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట. ఉండేది 170 నియోజకవర్గాలు, గుర్తుపెట్టుకోండి. అయ్యా పోతిన మహేష్, మనకు ఉండేది 170 నియోజకవర్గాలే, ఏదో డబల్ సెంచరీ కొడతారు. ఎట్లా కొడతారు? 200 సీట్లు ఏవే కదా. ఓ మొన్న ఢిల్లీ పోయారు కదా, మర్చిపోయా. తమిళనాడు, కర్ణాటకలో కూడా పోటీ చేసేలా ఉన్నారు. అయితే 170కి దిక్కులేదు, డబల్ సెంచరీ కావాలంటే ఈయనకి. కామెంట్లు చేసే ముందు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. 5 ఏళ్ళు ఇచ్చి మీరేం చేయలేకపోయారు. మేము 50 రోజులు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు ఇది కాదు. కాబట్టి ఒకసారి సోది మాట్లాడే ముందు ఈ 3 పాయింట్కి ఆన్సర్ చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.